నా పేరు తొడసం భీమన్న. నాది సింగరాయిపేట గ్రామం. రెక్కాడితే గాని డొక్కాడని పేద రైతుని. అలాంటి నన్ను ఇష్టపడి మనవాడింది నా భార్య లక్ష్మి. మనవాడిన ఏడాదికి మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. కష్టసుఖాల్లో నా నీడలా నా వెన్నంటూ ఉన్న నా భార్య లక్ష్మి విధి వికటించడంతో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నా నీడ నాకు దూరమైంది. దుఃఖం దిగమింగలేక ఏడుస్తున్న నా కళ్ళ ముందు మెదులుతున్న నా బిడ్డను చూసి దుఃఖం దిగమింగిన నా బిడ్డని తల్లిలా కడుపున దాచుకున్నా. ఉన్న గోంత పొలాన్ని సాగు చేసుకొని పంట పైసలు చేతికొచ్చినాక బిడ్డ పెళ్లి చేత్తా అని ఆకాశం అంత ఎత్తుకు ఆశలు పెట్టుకున్నా. అట్లాంటిది నా కళ్ళ ముందు చేతికొచ్చిన పంట కాలిపోతే కళ్ళ నుండి వచ్చిన కన్నీటి బొట్టు మంటల్ని ఆర్పలేకపోయింది. ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇప్పిస్తా అని వచ్చి ఫోటో దిగిపోయిన మా ఎమ్మెల్యే 6 నెలలైతుంది, పత్తలేడు, జాడలేడు. తమ పదవుల కోసం వాకిలి తొక్కే రాజకీయ నాయకులు ఉన్నంతకాలం దీపం లేని ఇల్లు లాంటిదే రైతు బతుకు. కాలిన పంట చూసి కళ్ళు చల్లాబరుచుకున్న నా బంధుమిత్రులు పడితే నవ్వేవారే కానీ ఓదార్చేవారు కాదు. అగ్ని కాల్చినప్పుడు నా అనుకున్న వారే నన్ను నట్టేట ముంచినప్పుడు నా గుండె పగిలి కారుతున్న రక్తపు దారను చూస్తే అంటూ చిరునవ్వుతో నన్ను పిలిచే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ యాదికొచ్చింది. నాన్న అన్న పిలుపు నాలోని దుఃఖాన్ని పాతిపెట్టింది. కాలిన పంట తన చిరునవ్వులో నుండి చిగురించి పురుడు పోసుకుంది. నా రెక్కాడిచ్చి బిడ్డ డొక్క నింపిన, గావురంగా పెంచి పెళ్లి చేసిన, ముసలితనంలా బుకడు ముద్ద పెడుతుంది అనుకున్న నా బిడ్డ 3 ఏండ్లైతుంది కనీసం నా ముఖమన్నా చూడక. మనుషులు మాత్రమే మారిపోతారురా, మనుషులు మాత్రమే మారిపోతారు. అవసరాలు తీరాక బంధుమిత్రులు, కాలం గడిచే కొద్ది ప్రతి ఒక్కరు మారిపోతారు, వదిలేసి వెళ్ళిపోతారు. డబ్బుంటే విలువ ఇస్తారు, డబ్బు లేకుంటే విలువ తీస్తారు. నా దగ్గర ఏమున్నా లేకపోయినా నన్ను నమ్మి నా వెన్నంటూ ఉండి నన్ను నడిపిస్తూ నా కోసం పనిచేసే మీరేరా నా నిజమైన బంధుమిత్రులు. పంట కాలిన, బతుకు భారమైన తిరిగి మళ్ళీ నూతన జీవితాన్ని మొలకెత్తించింది నేల తల్లి. నా అనుకున్న నా బంధుమిత్రులు నా బతుకుని భారంగా చూసేవారే కానీ నేను ఉన్నా అని భరోసా ఇచ్చేవారు కాదు, బుకడు బువ్వ పెట్టేవారు కాదు. కానీ నువ్వు నమ్ముకున్న నేల తల్లి బతుకుండగా బుకడు బువ్వ పెడుతుంది, కనుమూసాక తన కడుపున దాచుకుంటుంది. నేల తల్లిని మాత్రమే నమ్ముకొని బతుకుతున్న ఎంతోమంది రైతులకి ఈ లఘు చిత్రం అంకితం. మరియు చేతికొచ్చిన పంటను చూసి మురిసిపోయే ఎంతోమంది రైతులు ఈ సంక్రాంతిని మరింత సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ Thank you.